శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ నెలలో అనారోగ్యం ఏర్పడుతుంది. మనోవిచారంగా ఉంటుంది. మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. శత్రుబాధ, శత్రువుల యొక్క బాధ ఉంటుంది. అంటే మన పక్క పొలం వాళ్ళే కావచ్చు, దాయాదులే కావచ్చు, లేదా మనకు రుణం ఇచ్చిన వారే కావచ్చు, వీళ్ళంతా మనకు శత్రువులే. వీళ్ళు కాకుండా మనకు అంతఃశత్రువులు వేరు. మళ్ళీ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల ఈ అంతఃశత్రువులు వీరు. వీరి వల్ల బాధ రావచ్చు, వారి వల్ల బాధ రావచ్చు. ప్రత్యక్ష పరోక్షమైన ఒక శత్రువుల బాధ రావడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు కేసులు లాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. భూముల విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు, కోర్టు కేసుల వల్ల కోర్టు వరకు పోవడానికి, పోలీస్ కేసులు, కోర్టు కేసులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యము, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడము, ధన నష్టము, అధికమైన యొక్క భయము, ప్రతి దానికి భయపడడం. ఎక్కడైనా వెళ్ళి మా ఎవరితోటైనా మాట్లాడాలి అంటే భయంగా ఉండడం. దానికి తోడు అనుమాన రోగం. ప్రతి దానికి అనుమానమే. ఈ పని చేస్తే ఏమవుతుంది, ఆ పని చేస్తే ఏమవుతుంది అని చెప్పి ప్రతి దానికి అనుమానపడుతూ కూర్చోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అధిక శ్రమ పడడం కూడా జరుగుతుంది. ప్రతి పనికి, చిన్నదానితో అయిపోయేటువంటి ఒక పనికి మీ మనసు సరిగ్గా లేకపోవడం వల్ల అధిక శ్రమ పడవలసి వస్తుంటుంది. తగు జాగ్రత్తగా ఉండడం మంచిది పోయిన వారం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుజన విరోధము జరుగుతుంది. గృహ కలహాలు, ఇంట్లో కూడా పోట్లాటలు కావడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాల్లో, చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చిక్కులు రావడం అనేటువంటిది కూడా మనోవ్యాకులత ఏర్పడుతుంది. చిక్కులు రావడం వల్ల మనోవ్యాకులత ఏర్పడుతుంది. మీకు తెలియని వాళ్ళు మీ వెనకాల ఎంతోమంది ఉన్నారు. అందుకే ప్రతి వారి విషయంలో జాగ్రత్తగా ఆలోచించుకొని చూడాలి. మన వీపు మనకు కనబడదు. కాబట్టి మన వెనకాల ఎంతోమంది ఉంటారు. మనను ఎక్కడో దెబ్బతీయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు. అందుగురించి తగు జాగ్రత్తగా ఉండాలి ప్రతి మానవుడు కూడా. అప్పుడే ఆలోచన చేత, బుద్ధిబలం చేత అడుగు వేసినప్పుడే, దేనికి జంకకుండా ఉన్నప్పుడే మనం కార్యక్రమాలు నెరవేరుస్తాం. అందుకే చెప్పాడు కదా గీతలో, శీతోష్ణ దుఃఖంతో అన్నిటికీ తట్టుకొని ఉండబడేటువంటి ఒక సాధన చేసి అన్నిటికీ తట్టుకునేటువంటి విధంగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మనలో అంతఃశత్రువులు, బహిశత్రువులు ఇద్దరు ఉంటారు. మనలో ఉండబడే ఒక శత్రువులు 6. ఈ 6ని జయించుకుంటూ పోయినప్పుడు మోక్షం దొరుకుతుంది. ఈ బయట ఉన్నటువంటి ఒక శత్రువులను మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే మానసిక ఆనందం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సౌఖ్యాలు దొరుకుతాయి. కాబట్టి ఇటు వీరిని అటు వారిని మనము కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుజన విరోధము, బంధువులతో విరోధం ఏర్పడము, వృత్తి వ్యాపారాల్లో చిక్కులు రావడము, మనోవ్యాకులత ఇవన్నీ కూడా వస్తాయి. అనవసరమైన ఒక ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. ఆ ప్రయాణాలలో కూడా అక్కడక్కడ కలహాలు రావడానికి కూడా ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అపకీర్తి, బంధువులలో, మిత్రులలో, సంఘంలో చెడ్డ పేరు రావడము, ఇంతవరకు మనం చేసిన పనుల యొక్క ఫలితం రాకపోవడము, అనుకోని ఆపదలు వచ్చి చుట్టుముట్టుకోవడము, ఆత్మీయుల యొక్క అశుభవార్తలు వినడము, మీకు దగ్గర ఆత్మీయుల వల్ల అశుభవార్తలు కొన్ని వినడము, దానివల్ల మనోదుఃఖము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా మూడవ వారంలో పోలీసు కేసులు, కోర్టు సంబంధమైన కేసులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. ఇక 4వ వారము ఆరోగ్యం కొంత కుదుటపడుతూ ఉంటుంది. మనశ్శాంతి దొరుకుతుంది. ఎవరో మీకు సహాయం చేసి మీ కష్టాల నుంచి కొద్దిగా దూరం తొలగించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ వ్యక్తి ఎవరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండండి. మీకు అనుకోకుండానే మీకు తారసపడతాడు ఆ వ్యక్తి. యత్నకార్యసిద్ధి జరుగుతూ ఉంటుంది.
మరి ఎలా ఇవన్నీ జరగాలి అంటే, తప్పాలి అంటే, మీరు ఈ నెలలో ఎన్ని మంగళవారాలొస్తాయో అన్ని మంగళవారాలు రాహుకేతువుల పూజ చేయించుకోండి. రెండవది దుర్గా స్తోత్రం చదవండి. దుర్గా స్తోత్రంతో పాటు ప్రతిరోజు ఉభయ సంధ్యలలో ఉదయము, సాయంకాలం 2 పూటల ఉభయ సంధ్యలలో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆ హనుమంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి మీ కష్టాల నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకుపోవచ్చు. ఇది నా ప్రగాఢ నమ్మకం. కాబట్టి ప్రతిరోజు దుర్గా స్తోత్రం ఒకసారి చదువుకుంటూ, దాని వెంబడి ఉభయ సంధ్యలలో ఉదయము, సాయంకాలం 2 సార్లు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా, తులసీదాసు గారు చెప్పినటువంటి ఒక హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేయండి. శుభాన్ని, సంతోషాన్ని కూడగట్టుకొని సుఖంగా, సంతోషంగా ఉండండి. ఆ భగవంతుడు ఏదో ఒక రూపకంగా వచ్చి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడిని వేడుకుందాము. సుఖ సంతోషాలతో ఉందాము. తిరిగి వచ్చే నెలలో కలుసుకుందాము. ఇది శుభం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.